ఇప్పుడు 19 కారికలు ఉన్నాయి కదండీ! 19 కారికలు కూడా ఆహ్, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి నిరూపిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్స్ మన గ్రూపుల్లాగా చేసుకుంటే మనకు గుర్తుంటాయి. మనం ఎలాగైతే సమాస ప్రకరణంలో కొన్ని గ్రూపులు చేసుకున్నామో, సంజ్ఞా ప్రకరణాలు ఎలా గ్రూపులు చేసుకున్నామో, ఇలాగ కూడా గ్రూపులు చేసుకుంటే ఆహ్, మొదటి యూనిట్‌లో మనకి మంగళాచరణ శ్లోకం పక్కన పెడితే, మనకి ఇంట్రొడక్టరీ కారిక సబ్జెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కావ్యాస్య ఆత్మ ధ్వనిః, ధ్వనిరీతి అని చెప్పేసి చెప్తూ, దానిలో ముగ్గురున్నారు. అభావవాదులు, భాక్తవాదులు, అనిర్వచనీయవాదులు అని చెప్పారక్కడ. అక్కడి నుంచి ఈ అభావవాదులు 3 రకాలని చెప్పారు. భాక్తవాదం ఏమిటి, అనిర్వచనీయవాదం ఏంటి చెప్పారు. ఇదంతా ఒక గ్రూప్ కింద పెట్టుకుంటే, మనకి సబ్జెక్టు క్వెషన్ ఎలా వచ్చినా కూడా పరీక్షలో దీనిలోనే ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వెషన్ గాని, షార్ట్ ఆన్సర్ క్వెషన్ గాని. కాబట్టి ఇదొక గ్రూప్ కింద చెప్పుకోవచ్చు. రెండో యూనిట్‌లో ఏం చెప్పుకున్నామంటే కావ్యస్య ఆత్మ ధ్వని అని చెప్పుకొని, మహాకవుల గురించి, ఆదికవి గురించి, మహాకవుల వాక్యాలు ఏం చేస్తాయి, మహాకవులు ఎలా అనబడతారు, వాళ్ళకి అర్హత ఎలా వస్తుంది, లేకపోతే శబ్దార్థ జ్ఞానం ఉంటే చాలా, ధ్వని జ్ఞానం ఉండాలా అనేది ఒక గ్రూప్‌గా. అంటే ధ్వని గురించి, ధ్వని కావ్యసాత్మ అని చెప్తూ, మహాకవుల గురించి చెప్తున్నాడక్కడ. ఈ కవులు, మహాకవులు, వాళ్ళ యొక్క అర్హతలు అలా చెప్పాడు. ఇలాగా మనం గ్రూప్స్ చేసుకుంటూ పోతే, తర్వాత అలంకారాలలో ఉండదని చెప్పాడు. మొదటేమో భావవాదం గురించి నిరాకరిస్తూ, అలంకారాలలో ఉండదు అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత భాక్తవాద ఖండన చేశాడు. భాక్తవాద ఖండనలో లక్షణ గురించి చెప్తూ, ఈ లక్షణ కూడా ధ్వని కాదు. ధ్వని వేరు, లక్షణ వేరు అనేది 5, 6 కారికలున్నాయి. ఇదంతా ఒక గ్రూప్‌గా చదువుకొని, చివరికి అనిర్వచనీయవాదం గురించి చెప్పాడు. ఇది మనకు మొత్తం 5 గ్రూప్‌లో, 6 గ్రూప్‌లో అవుతాయి. ఒక సబ్ హెడ్డింగ్ రాసుకొని గ్రూప్ 1 ఇందులో కాన్సెప్ట్స్ ఏమిటి? గ్రూప్ 2 ఇందులో కాన్సెప్ట్ ఏమిటి? గ్రూప్ 3 ఇందులో కాన్సెప్ట్స్ ఏమిటి? రాసుకుంటే మనకు గుర్తొస్తాయి. లింక్ దొరుకుతుంది. ఒక్కొక్క దానికి లింక్ దొరుకుతుంది. కారికలు గుర్తున్నా, గుర్తుండకపోయినా ఈ లింక్‌ని బట్టి మనం కారికను కూడా డిరైవ్ చేయొచ్చు. అది అవకాశం ఉంటుంది. ఇలా సబ్ గ్రూప్స్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. భాగ్యలక్ష్మి గారు కరెక్టేనా? సార్. అవును సార్. అవును సార్. అలా చేసుకుంటే బాగా గుర్తుండిపోతాయి. తర్వాత ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఆ గ్రూప్‌లో ఏమున్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకుంటే బావుంటుంది. గుర్తొచ్చేసి గ్రూప్ రాగానే గుర్తొచ్చేస్తాయి మనకి. గ్రూపులన్నీ ఒకసారి 5 గ్రూపులు ఒకసారి రాసి దాన్ని ఉదాహరణ రాసి గ్రూప్‌లో పెట్టండి సార్. ఇప్పుడు చెప్పారు కదా! అది విన్నా కూడా మనకి అంటే 2, 3 గ్రూపులు చెప్పుకున్నాం కదా! మిగతా వెనకాతల గ్రూపులు కూడా. రమాదేవి గారు డైలీ మెటీరియల్ పెడుతున్నప్పుడు ప్రింటెడ్‌దే మేము పెడుతున్నాం. దాంట్లో మీకు కారిక దాని వివరణ ఉంది. మీకు ప్రత్యేకంగా మీరు రాసుకోక్కర్లేదు అది. మీరు ప్రింట్‌ఔట్స్ తీసుకొని సార్ చెప్పినట్టుగా ఆ గ్రూప్స్ ఏమిటో రాసుకోండి. అలాగే. అది మీకు సులభంగా ఉంటుంది. మళ్ళీ పాపం ఆయన రాసి పెట్టడం అంటే ఆల్రెడీ అందు గురించే అది మేము మెటీరియల్ కింద పెట్టాం అది అందులో. అలాగే. బాగుందండి భాగ్యలక్ష్మి గారు. మీరు చెప్పడం వల్ల డీటెయిల్స్ అన్నీ కూడా మా బుర్రలోకి వెళ్ళిపోయాయి. ఇంకా మేము ఓకే. గురు ప్రసాద్ గారి దగ్గరే ఉన్నట్టుంది. ప్రసాద్ గారు.